ఇక రాపో మాపో మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా థర్మోకాల్ శిల్పంలా నువ్వే ఉంటే నిన్నంటే సున్నితెల్ల పందులు నేనులే పన్నీటి శిల్పంలా నువ్వే నాలో మునకేస్తే లోలో నా దాహలే తీరులే ఐవా 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 అందం రావా ఐవా 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 ఏకం కావా నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా క్యాపుచినో కాఫియా సోఫియా హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్. ఓకే రైట్, సో మరి మొత్తానికి జోష్ ఎంటర్టైన్మెంట్ కి కేర్ ఆఫ్ అడ్రస్ వచ్చేసింది తాళ్ళ పద్మావతి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇన్ కాజీపేట్. ఈ స్టూడెంట్స్ అందరినీ చూస్తుంటే నాకు ఒకటి అనిపిస్తుంది, ఎప్పటికీ నేను నిత్య స్టూడెంట్ లాగా ఉండిపోవాలనిపిస్తుంది. మీకు బానే ఉంటుందమ్మా, చూడడానికి మాకే చాలా విచిత్రంగా ఉంటుంది. హలో, నీకు గౌతమ్ మీనన్ తెలుసా? గౌతమ్ మీనన్ కూడా ఎప్పుడు నిత్య విద్యార్థిలా ఉండాలనుకుంటాడంట. అసలు మీకు తెలుసా అది? ఎక్స్క్యూజ్ మీ, హాఫ్ బ్రెయిన్ అది గౌతమ్ మీనన్ కాదు, గౌతమ్ బుద్ధుడు అన్నారు. ఓహో, గౌతమ్ బుద్ధుడా? రైట్ రైట్. సో ఏదైనా గౌతమ్ కామన్ కదా. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న. ఏదైనా గౌతమ్ కామన్ కదా. ఇక లేట్ చేయకుండా విల్ మూవ్ ఆన్ టు అవర్ ఫస్ట్ రౌండ్. మన ఫస్ట్ రౌండ్ వచ్చేసి తగ్గేదేల. సో తగ్గేదేలే రౌండ్ లో అసలు ఎవరు తగ్గకుండా మీరు ఆన్సర్స్ చెప్తారు, అలానే మేము క్వశ్చన్స్ అడుగుతాం. మేము అడిగే ఫనీ క్వశ్చన్స్ కి మీరు క్రేజీ క్రేజీ ఆన్సర్స్ చెప్తారు. బాయ్స్ మీరు రెడీయా? అండ్ గర్ల్స్? సో బాయ్స్ అండ్ గర్ల్స్, మన ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీ మీద మీకు ఎప్పుడు జాలేస్తుంది? నా పిల్ల నాకు పెళ్లి కార్డు ఇచ్చి నన్ను రాకన్నప్పుడు. నాకు వేరే పెళ్ళైనప్పుడు, నా క్రష్ వచ్చి నాకు ప్రపోజ్ చేసినప్పుడు. మీరు వెళ్ళాలనుకున్న ట్రైన్ ఒక జీవిత కాలం లేటు. ఓకే, అబ్బాయిలు మీ మీద మీకు ఎప్పుడు జాలేస్తుంది? చెమట పట్టింది కదా అని హెల్మెట్ తెస్తే ట్రాఫిక్ పోలీసు పట్టాడు. నీ ఆన్సర్ కి మాకు పడతాయి చెమటలు. ఓకే గర్ల్స్ చెప్పండి అమ్మా, మీ మీద మీకు ఎప్పుడు జాలేస్తుంది? బయట ఒక అబ్బాయిని లవ్ చేశాక, తీరా కాలేజ్కి వచ్చాక లెక్చరర్ అని తెలిసినప్పుడు. బాయ్స్ అండ్ గర్ల్స్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, మీకు మీ కాలేజ్ లో నచ్చిన వ్యక్తి? రూమ్మేట్, క్లాస్మేట్, క్లాస్మేట్ వీడొక్కడే నా ఫ్రెండ్. దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్ జబ్బానా? వాస్తవం రా దోస్త్ నువ్వే నా ప్రాణం. నెక్స్ట్ మా గర్ల్స్ నుంచి, మీ కాలేజ్ లో మీకు నచ్చిన వ్యక్తి ఎవరు? నా ఫ్రెండ్. ఎందుకు నీ ఫ్రెండ్? ఒక అబ్బాయికి వెళ్ళకుండా ఇంకొక అబ్బాయిని మెయింటైన్ చేయమని అంటది. నాకెందుకో నీ మీదే డౌట్ రా. ఇంత నీ ఫ్రెండ్ పక్కనే ఉందా? ఏదమ్మా ఫ్రెండ్? ఓ నువ్వారా? ఇంత ఎంకరేజ్ చేస్తున్నావు మీ ఫ్రెండ్? ఓకే బాయ్స్, మీకు మీ కాలేజ్ లో నచ్చిన వ్యక్తి ఎవరు? మా తరుణ్ అన్న అంటే ఇష్టం. ఇందాక నుంచి తరుణ్ తరుణ్ అన్నారు, ఎవరా తరుణ్? అలంకార్లా గొడవ అయింది, సెటిల్మెంట్ చేసిండు వచ్చి. దేఖో మై రౌడిజం సెటిల్మెంట్. అన్నా అన్నా, గర్ల్స్ మన సైడ్ నుంచి మీకు ఎక్కువగా ఏ చోటుకి వెళ్ళాలనిపిస్తుంది? పానీపూరి బండి దగ్గరికి. వాడు మస్తు కలుపుతారు కదా లోపల. అమ్మాయి అబ్బా పురుష్ అన్నట్టు చెప్తాంది. బాయ్స్ మీరు చెప్పండి, మీకు నచ్చే చోటు ఏది? నాకు గోవా బీచ్ పోవాలనిపిస్తాయి. ఎన్నిసార్లు వెళ్ళావు నాన్న? ఇంకా పోవాలని. దేనికోసం రా? తాగనీకా చూడనీకా? సో గర్ల్స్, మరి మీకు ఎక్కువగా ఏ చోటుకి వెళ్ళాలనిపిస్తుంది? బ్యూటీ పార్లర్. ఆల్రెడీ వెళ్ళొచ్చినట్టే ఉన్నావు. ఇది జెస్ క్రీమ్. సో బాయ్స్, టెంపుల్ కి. ఏ వై? అక్కడే అందమైన అమ్మాయిలు ఉంటారు కాబట్టి. అది చెప్పవేరా మరి. టెంపుల్లో కూడా అమ్మాయిలనే చూస్తావారా నువ్వు? ఓకే, సో గర్ల్స్ మన సైడ్ నుంచి మీకు ఎక్కువగా ఏ చోటుకు వెళ్ళాలనిపిస్తుంది? లాంగ్ డ్రైవ్. లాంగ్ డ్రైవ్ ఎవరితో, ఎందుకు, ఎక్కడ, ఎలా?
అవన్నీ చెప్పకూడదు. మా సీక్రెట్స్ మాకు ఉంటాయి. ఓకే రైట్. సీక్రెట్ గా ఉంచుకోనా, బయట పెట్టుకో, తట్టుకోలేం. ఓకే బాయ్స్, మీకు నచ్చిన చోటు ఏది? శ్మశానంకి. నీకు శ్మశానం అంటే ఇష్టమరా? అమ్మాయిల దగ్గర దయ్యమైన దొరుకుతాయి. సార్ ఏంటి సార్ అది? అమ్మాయిల దగ్గర దయ్యమైన దొరుకుతాయి. ఓరే నీ కకృతిలా కమాండలం. వాడి పాట ఏం తెలుసా? కాశ్మోరా కౌగిలిస్తే ఏం చేస్తాము. ఓకే రైట్. సో మరి నెక్స్ట్ క్రేజీ క్వశ్చన్ వచ్చేసి పబ్లిక్ ప్లేసుల్లో పరువు పోయిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ టైం హై హీల్స్ వేసుకొని జారి కింద పడ్డప్పుడు. ఇప్పుడే కూడా వేసుకున్నావా అమ్మా? వేసుకుంటేనే అంటున్నావా? ఓకే మీరు ఇక్కడే ఉండండి రా, అక్కడికి వెళ్ళకండి. పడి ముక్కు ఎంత ఉబ్బింది. పబ్లిక్ ప్లేసుల్లో పరువు పోయిన సందర్భాలు ఏంటి? కాలేజ్ లో డ్రామా ఫీమేల్ గెటప్ వేసుకొని చేస్తాను, చీరూసిపోయినప్పుడు. చీరూసిపోతే ఊసిపోయింది కానీ లోపల అన్ని ఉన్నాయి కదా. బతికిచ్చారా, లేకపోతే కాలేజీని భయపెట్టేవాడు. సో నెక్స్ట్ గర్ల్స్ నుంచి క్లాసికల్ డాన్స్ చేసినప్పుడు సౌరం ఊడిపోయినప్పుడు. సో ఫైనల్ క్వశ్చన్ అన్నమాట. నీకు బాగా ఆకలి వేస్తే ఏం చేస్తావు? పక్కన వాళ్ళ బుర్ర తింటాం. అది అందుకే నువ్వు ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు. నీకు బాగా ఆకలి వేస్తే ఏం చేస్తావు? ఫోన్ ఓపెన్ చేస్తా. ఎందుకు? ఆర్డర్ చేసుకుంటా. యా పొద్దునే వినయ్ ఇడ్లీ ఇస్ ఫర్ యు. మీకు బాగా ఆకలి వేస్తే మీరు ఏం చేస్తారు? మా ఫ్రెండ్ కి తెలియకుండా మా ఫ్రెండ్ బాక్స్ తింటా. నువ్వు తినేలాగే ఉన్నావు. మీకు బాగా ఆకలి వేస్తే ఏం చేస్తారు? నేను నా గర్ల్ ఫ్రెండ్ తలుచుకున్నప్పుడు అసలు ఆకలి వేయదు. అందుకనే ఫోన్ లో ఇద్దరు తిన్నాను అని ఫోన్ లో తినిపిస్తే మనోడు ఇక్కడ సో నెక్స్ట్ గర్ల్స్ నుంచి మీకు బాగా ఆకలి వేస్తే ఏం చేస్తారు? జోష్ చూస్తాను. నితినా నేను చూడగానే కడుపు నిండిపోద్ది. చూసావా, మా టీం అంటే అలా ఉంటది అనమాట. అరే మీరు మాత్రం అలా చెప్పకండి. కాదు, నిన్ను చూడంగానే అన్నం తినబుద్ధి అవట్లేదంట. లేదు, ఆనందంతో కడుపు నిండిపోతుంది. ఓకే మీరు చెప్పినంత వరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు వాడు కూడా ట్రై చేస్తాడు. రేణుని చూస్తే నా ఆకలి. నువ్వు మాత్రం చెప్పకరా. ఓకే రైట్. సో మరి మన ఫస్ట్ రౌండ్ కంప్లీట్ చేసుకున్నాం. సో గర్ల్స్ మీకు ఎలా అనిపించింది మన తగ్గేదేలే రౌండ్? మరి ఆ సెకండ్ రౌండ్ వచ్చేసి ఆడుతూ పాడుతూ. మరి ఈ మన సెకండ్ రౌండ్ లో మనం ఆడబోయే గేమ్ వచ్చేసి దమ్ముంటే కాస్కో. సో దమ్ముంటే కాస్కో ఈ గేమ్ ఎక్స్క్లూజివ్ గా బాయ్స్ కోసం, అండ్ ఈ గేమ్ నేనే డిజైన్ చేశాను. నువ్వే డిజైన్ చేసావా? ఈ గేమ్ ని అంటే మా గర్ల్స్ ఆడరు. నో, కావాలంటే నీ టీం కి కూడా మా అబ్బాయిల నుంచి 3 అబ్బాయిలను అప్పుగా ఇస్తావు, పండగ చేసుకో. మా సైడ్ ఉంచుకోవచ్చుగా. వాళ్ళని పెంచుకోవాలంటే రోజు. హలో, నువ్వేం పెంచుకోక్కర్లేదు. గెస్టుల్లా మల్లె పువ్వుల్లా గాజు బొమ్మల్లా చూసుకోవాలి. సరేలే, నువ్వే ఉంచుకో. ఓకే, సో ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి 3, అలానే నితిన్ టీం నుంచి 3 అబ్బాయిలు వస్తున్నారు. ముందుగా రేణు టీం నుంచి అబ్బాయిలు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. రైట్. సో మరి మా టీం నుంచి 3 బాయ్స్ అత్తళ్ళు. కమాన్. ఓకే రైట్. సో మరి దమ్ముంటే కాస్కో గేమ్ ఆడటానికి నా టీం నుంచి బాయ్స్ అండ్ అలాగే రేణు టీం నుంచి కూడా బాయ్స్ వచ్చేసారు. బాయ్స్ ఈ గేమ్ ఎలా ఆడాలి ఏంటి అనేది మీకు ఇక్కడ చెప్పను, డైరెక్ట్ ఫీల్డ్ లో చెప్తాను. అండ్ ప్రాపర్టీస్ కూడా అక్కడే ఉన్నాయి. సో మరి ఈ గేమ్ ఆడటానికి ఇద్దరు టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారా? ఓకే, మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గో. దమ్ముంటే కాస్కో గేమ్ ఆడటానికి నా టీం నుంచి బాయ్స్ అండ్ రేణు టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో ఆల్రెడీ మనం చెప్పినట్లుగా ఈ గేమ్ ఆడటానికి ఫీల్డ్కి వచ్చేసాం అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. టబ్ నిండా బాల్స్ అండ్ అక్కడ ఒక పెద్ద టబ్ అండ్ ఇక్కడ 2 రోప్స్ అనమాట. ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఇలా 2 హ్యాండ్స్తో ఈ రోప్స్ పట్టుకొని ఒక బాల్ని కాల్తో ఇలా తీసుకొని ఈ 2 లెగ్స్తో ఆ టబ్లో వేయాలి. సో ఇలా మనిషికి, అంటే నా టీం నుంచి 3 అబ్బాయిలు ఉంటారు కాబట్టి ఫస్ట్ పర్సన్ వస్తే అతనికి 3 బాల్స్ ఉంటాయి. ఆ 3 బాల్స్లో నువ్వు ఎన్ని బాల్స్ వేస్తే అది నీ ఇష్టం. గెలవాలంటే ఎవరైతే ఇద్దరు టీమ్స్ నుంచి ఎక్కువ బాల్స్ ఆ టబ్లో వేస్తారో
వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్. సో బాయ్స్ అర్థమైంది కదా మన గేమ్ పేరేంటి? దమ్ముంటే కాస్కో. దమ్ముంటే కాస్కో అంటూ నా టీం నుంచి ఫస్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. సో నీకు 3 balls ఉంటాయి. 3 balls లో నువ్వు 3 balls వేయడానికి ట్రై చేయి, ఎందుకంటే మన టీమే విన్ అవ్వాలి. హియర్ వి గో. 3, 2, 1 స్టార్ట్. కమాన్ అశోక్, కమాన్. ఆడాలి స్లోగా, కాన్సంట్రేట్ చేయి, వెనకాల పుష్ చేయి, వేయ్. కళ్ళజోడు కాలేజీ పాపసుడు ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతి కిచ్చిసుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్ లో పడతది, లేకపోతే తిడతది, పోత ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. ఓకే, నా టీం నుంచి దమ్ముంటే కాస్కో అంటూ సెకండ్ వీరుడు కూడా రెడీగా ఉన్నాడు. సో ఆర్ యు రెడీ? 3, 2, 1 స్టార్ట్. అటు చూసి ఇటు చూసేసరికి కింద పడేసావు. ఖచ్చితంగా ఈ బాల్ వేయాలనా? ఓకే, వేస్తున్నాడు మావాడు. ఇక ఏంది రావేసేది? వీరుడు వెనుదిరిగాడు. దమ్ముంటే కాసుకోవటానికి 3వ వీరుడు. నానా ఒక్క బాలే పడది, ఇంకా 3 balls ఉన్నాయి. ఆ 3 balls కి 3 వేసేయాలి. 3, 2, 1 స్టార్ట్. ఇంకా నీకు ఫైనల్ గా ఒకే ఒక బాల్ ఉంది. ఒక్క బాల్ ఉంది. ఈ బాల్ అన్న ఖచ్చితంగా మనం వేయాలి. సో వేస్తాడు మావాడు, ఖచ్చితంగా వేస్తాడు, నో ప్రాబ్లం. ఈ బాల్ వేసి మొత్తం ఫైనల్ గా 2 balls చేస్తాడు. మీరు ఒక్కటి కూడా వేయలేరు. రేను కాసుకున్నా? ఓకే, చూద్దాం. చూసుకుందామా? వాట్ ఇస్ స్పిరిట్. ఇట్స్ ఎ డిసప్పాయింటింగ్. ఇప్పుడు మా టీం పోర్టుగాళ్ళు వచ్చారు. పోర్టుగాడు నెంబర్ 1 మన పక్కనే ఉన్నాడు. సో 3, 2, 1 గో. అదిరా, వెరీ గుడ్. నీది రేణు అక్షరా. సపోర్ట్ నీకే, నువ్వు బాల్ అక్కడే వేస్తున్నావు. ఎల్లారెడ్డి కూడా కడ ఆఫీసుడు ఎర్ర రోజా పువ్వు సేతి కిచ్చిసుడు అందరి ముందు ఐ లవ్ యూ చెప్పిసుడు. అరే పడితే లైన్ లో పడతది, ఇచ్చత పోతది, అది పోత ఇంకోతొస్తది. సో ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది, నా టీం ఆల్రెడీ విన్ అయిపోయారు. అయినా కూడా చిత్తుగా ఓడించడం అంటే ఏంటో నితిన్కి తెలియాలి, కాబట్టి ఈ గేమ్ ఇంకా కంటిన్యూ చేస్తున్నాం మా ఫన్ కోసం. సో సెకండ్ పోటుగాడు ఇక్కడ రెడీగా ఉన్నారు. పోటుగాడా, బాల్ ఎత్తరా. పోటుగాడా సూపర్ రాను. చూసి రేణుకే వేస్తున్నావు. రేణు థ్యాంక్ యూ రా, ఎందుకంటే నువ్వు అక్కడ ఉండటం వల్ల నీకేస్తాడు. మళ్ళీ చూడు, అదే మీ వాళ్ళు ఇలాగే ఆడుతూ ఉంటారు, నీ వైపు వేస్తూ ఉంటారు. రేణు థ్యాంక్ యూ రేణు, కనీసం మాకంటే ఒకటి ఎక్కువ అన్న సంతోషాన్ని మిగిలిస్తున్నా. అది జస్ట్ మీలో ఎనర్జీ నింపడానికి మాత్రమే. ఇప్పుడు చూడు, అసలైన పోటుగాడు వచ్చాడు. నీ పేరేంట్రా? పంతులా. ఓకే పంతుల్, కమ్ ఆన్, బాల్ తీసుకో. నీ 2 కాళ్ళతో బాల్ తీసుకో అమ్మా. ఇప్పుడు ఆ బాల్ తీసుకెళ్ళి డైరెక్ట్ గా టబ్ లో వేయ్. ఓకే, సో ఇప్పుడు పంతుల్, ఇప్పుడు 2వ బాల్ తీసుకో. నువ్వు నేను చెప్పిన మాట వింటున్నావు. కమ్ ఆన్ పంతుల్, బాల్ ఎత్తు. లేకపోతే రేణుని ఎత్తు. ఓకే టేక్ ఏ డీప్ బ్రీత్. ఇప్పుడు బాల్ నీ ఎనర్జీ మొత్తం. గొడ్లు నేను గాయపోతే కందిరీగ కలిసి పాయ కోడి బాయల చమ్మది, కోడి పుంజు బాయల చమ్మది.
కోడి బాయల చమ్మది కోడి పుంజు వాయల నితిన్ రావయ్యా రా మా ప్రతాపం ఏంటో చూడు చూసుకుందాం అన్నా కదా. కత్తుందా జరకి ఎక్కువ తాకు తెగిపోద్ది సారీ ఎక్కువ లాక్కు తెగిపోద్ది ఇప్పుడు స్కోర్ చూద్దాం చూడు ఫస్ట్ బాల్ 1 2 3 అండ్ నెక్స్ట్ 4th అన్నమాట సో టోటల్ గా మా పోర్టుగాల్ చేసిన స్కోర్ ఇట్స్ 4 సో నితిన్ టీమ్ లూజర్స్ కి క్యాప్స్ అలానే రేణు టీమ్ విన్నర్స్ కి ప్రింటెడ్ టీ షర్ట్స్ జోష్ అలానే ఈటీవీ ప్లస్ లోగోతో ప్రింటెడ్ టీ షర్ట్స్ మీకోసం మీకు కూడా ప్రింటెడ్ క్యాప్స్ ఓకేరా క్యాప్స్ తో సర్దుకుందాం ఈసారికి సో మొత్తానికి మా టీం బాయ్స్ అదరగొట్టి బెదరగొట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ చాలా చక్కగా ట్రైన్ చేశారు మేము అన్ని చేయం ఒకటే టోటల్ విన్నింగ్ మాదే ఓకే రైట్ సో మరి మొత్తానికి ఒక ఫ్యాంటాస్టిక్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం సూపర్ కాంపిటేటివ్ గేమ్ బాయ్స్ ఇద్దరు టీమ్స్ నుంచి చాలా చక్కగా ఆడారు సో గర్ల్స్ అండ్ బాయ్స్ ఒకసారి గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఇక లాస్ట్ మన ఫైనల్ సెగ్మెంట్ అంతకు మించి ఇలా ఉండబోతుంది మిమ్మల్ని అందరినీ ఫుల్ టు ఎంటర్టైన్ చేసే విధంగా ఉంటుంది సో మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు కూడా ఇలా ఈ సెగ్మెంట్ ఉండబోతుందని సో మరి ఆ సెగ్మెంట్ ఏంటో చెప్పమంటారా మన ఫైనల్ రౌండ్ వచ్చేసి నిమిషం పట్టుకో కాదు నీళ్ళ బాటిల్ దగ్గర అవుతున్నా నేను నీళ్ళ బాటిల్ దగ్గర ఒకరి దగ్గర యాడికి పోతాను యాడికి నువ్వు కాదు ఫోన్లో నాడా వాటర్ బాటిల్ తీసుకున్నాడా ఆ హోటల్లో ఉంటుంది చూడు వస్తున్నామమ్మా యాడికి రావాలా పట్టుకోనా అట్లే వాటర్ బాటిల్ ఈడే ఉంటారు బాబు అమ్మమ్మా వాటర్ బాటిల్నా ఒకటి బిరింగరా వస్తున్నా యాడికి రావాలా అన్న యాడికి రావాలా పట్టుకో ఒక్క నిమిషం ఏం చెప్పు పట్టుకోనా ఫోన్లో ఒక్క నిమిషం నా ఆడ వాటర్ బాటిల్ దొరుకుతుంది నా ఓ వాటర్ బాటిల్ను తీసుకురచ్చారు వాటర్ బాటిల్ అన్న 3 గ్లాసులు కూడా తెస్తావు అట్లే ఎంత చేస్తా నువ్వు నీ చిల్లర నువ్వు వేసుకోనికి ఇస్తాలే మళ్ళా నీ చిల్లర నువ్వు వేసుకోనికి ఇస్తాలే మళ్ళా తీసుకురా వాటర్ బాటిల్ ఒక కోటర్ మందుదే తాగంది తెరు ఒక కోటర్ మందు జారోస్ నువ్వు తాగదు తేప కావాలా తేపలా నాకు అలవాటు నాకు నాకే నువ్వు వేసుకొని ఇద్దరు తాగుతాను తేప నీకు మందే వద్దా మళ్ళీ ఏదో కూల్ డ్రింక్ అనేది తేపో మజ్జిగైనా తీసుకోపో ఒక రెండు మజ్జిగ తీసుకోపో కాదు మజ్జిగ వద్దులే 90 తేపో వద్దులే వద్దు దారి వద్దులే వద్దు ఏడొస్తున్నా పెద్దనా అవతల వాటర్ బాటిల్ తీసుకున్నావా వాటర్ బాటిల్ ఇడే ఉంటాయి ఇది ఆడ అవతల పెద్దనా అట్లే గ్లాసులు కానీ తెస్తావా గ్లాసులు ఏమేమి తెస్తావు 20 రూపాయలు వాటర్ బాటిల్ ఇంకో 10 రూపాయలు వేసుకొని నువ్వు 3 గ్లాసులు తీసుకురా నాతో లేదు చిల్లర లేదు నువ్వు తీసుకురా లేదు నాతో డబ్బులు లేవు ఇంకా 20 రూపాయలు ఉంది నువ్వు 10 రూపాయలు వేసుకొని తీసుకురా
లేకపోతే మజ్జి ప్యాకెట్ కానీ ఇస్తావా ఏమన్నా నువ్వు చిల్లర వేసుకుని తీసుకురా నీకు మళ్ళీ ఎప్పుడైనా కనిపిస్తాను లేకపోతే ఇక్కడ అది కానీ నువ్వే తీసుకురా వాటర్ బాటిల్ అవన్నీ నువ్వే తీసుకురా నీకోటి నాకు మజ్జి దాదా యో 5 మజ్జిగ 5 ఒకటి 20 రూపాయలు 20 ఒకటి 5 రూపాయలు 20 రూపాయలు 5 మజ్జిగదా 20 రూపాయలు 5 మజ్జిగదా హలో నువ్వు వేసుకొని దాబు ఇస్తా నువ్వు వేసుకొని దాబు దాబు నువ్వు కూడా తాగులే నువ్వు ఒకటి తాగుదులే ఎండకు మేలే నువ్వు ఒకటి తాగు నువ్వు ఒకటి తాగు దాబు అయితే తాబు ఏమి హలో ఉండు కాదు 20 తీసుకున్నావు మజ్జిగ దేవా తాగేకి నాకు మా మజ్జిగ దేవా 20 రూపాయలు 20 రూపాయలు తీసుకొని నాకు మజ్జిగ దా తాగేకే హలో కేజీ ద్రాక్ష అన్న కేజీ ద్రాక్ష తీసుకోండి ఇద్దరు తిన్నాం దాబో లేదు మజ్జిగ దాబో తాగదాబో మజ్జిగ దాబో నువ్వు కానీ తాగదు పో మజ్జిగ తాగబో రెండు నీకోటి నాకు కూడా తాగబో తాబో అవునా వస్తానంలే కలంగరగా తీసుకోబో రెండు ఓకే సో ఇలాంటి ఒక జోష్ఫుల్ ఎపిసోడ్ తో మరికొంతమంది ఎనర్జిటిక్ స్టూడెంట్స్ తో నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం. Until then, take care, keep smiling. This is Renu. And this is me, Nitin Sangaf. See you. Bye-bye, girls and boys.